I know, long time no see, what it is, అందరు బాగున్నారు అనుకున్నాను. ఈ వీడియో ఎడిట్ చేయడానికి కాస్త టైం పట్టింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసే ముందు ఈ పర్టికులర్ నోట్ చాలా ఇంపార్టెంట్ అనిపించి బాగా రెడీ అయ్యి హెయిర్ స్టైల్ కూడా వేసుకుని మీ ముందుకు వచ్చాను అనమాట. ఇది కొలాబరేషన్ కాదు, బాటర్ కొలాబ్ కాదు, ఏ సార్ట్ ఆఫ్ ప్రమోషన్ ఇది అది కాదు. మనస్ఫూర్తిగా నాకు ఒక ప్లేస్ నచ్చిన, పీపుల్ నచ్చిన షేర్ చేస్తానని మీకు తెలుసని అనుకున్నాను. ఒక మాట చెప్దాము, చెప్పి మీకు ఈ వీడియో చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, హెల్ప్ అవుతున్నానని చెప్పి రికార్డింగ్. రంగప్రసాద్ గారు అని చెప్పి రిటైర్ అయిపోయాక కల్వకుర్తి అనే ప్లేస్లో ఒక ఇన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ తీసుకుని ఫార్మింగ్ చేస్తున్నారనమాట. మీరు నా సాధన ఫారెస్ట్ వీడియోస్ చూస్తుంటే అక్కడ నాకు వైష్ణవి వంశీ అని ఇద్దరు పరిచయం అయ్యారు, చాలా క్లోజ్ అయిపోయారు. ఒకరోజు మెసేజ్ చేశారు, శ్రీప్రియ హైదరాబాద్లో ఫార్మింగ్ రిలేటెడ్ మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం, ఈ ప్లేస్లోనే ఉంటున్నాము, మీరు తప్పకుండా రావాలి, మీకు నచ్చుతుంది అని చెప్తే ఎప్పటి నుంచో నేను పోస్ట్పోన్ చేస్తున్నాను. సో గౌతమ్ కూడా మెల్లిగా ఈ ప్లేస్ గురించి వైష్ణవి వంశీ చేస్తున్న వాడి గురించి చెప్తే అయితే పదర అయిపోయి వెళ్ళిపోదాం అన్నాడు. అయితే ఓకే అని చెప్పి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట ఫామ్కి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ముందే ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే పొరపాటున మీకు బోర్ కొట్టి వీడియో చివరి వరకు చూడలేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ మీకు తెలియాలి అన్న ఇంటెన్షన్తో ముందే చెప్పేస్తున్నాను అనమాట. అంకుల్ని కూడా కలిసాము. మేమిద్దరం ఫామ్లో ఉన్నప్పుడు అంకుల్ లేరు అక్కడ. సో ఫామ్లో ఏవైతే పండిస్తారో అవన్నీ గచ్చిబౌలి అండ్ తెల్లాపూర్ స్టోర్స్లో పెడతారనమాట. వెజిటబుల్స్ ఎక్సెట్రా గ్రీన్స్ చాలా ఉంటాయి. అక్కడ అంకుల్ని కలిసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించారు. ఏంటి ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా, అక్కడి నుంచే ఇప్పుడు వెజిటబుల్స్ తెప్పించుకున్నాం, మనస్ఫూర్తిగా అరే మనం పే చేసేదానికి మనకి 100% న్యాయం జరుగుతుంది. అండ్ దెన్ అక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా అంకుల్ అరౌండ్ ఉన్నప్పుడు మాట్లాడడం వేరు గొప్ప, కాబట్టి అంకుల్ లేనప్పుడు కూడా ఒకవేళ ఏమైనా ఇంటరాక్షన్ అయితే అక్కడ కస్టమర్తో, రిపీటెడ్ కస్టమర్స్తో ఎంత పాజిటివ్గా మాడతారంటే మాకు ఇక్కడి నుంచి కొనుక్కున్నప్పుడు ఏమన్నా చాలా హెల్ప్ అయింది ఎక్సెట్రా అని. ఒకవేళ కుదిరితే మీకు వీడియో చూసాక జెన్యున్గా అనిపిస్తే, అంటే మనం ఎన్నో వాటి మీద చాలా వేలు పెడుతున్నాం. సో మన ఆరోగ్యంకి రిలేటెడ్, వెజిటబుల్స్ రిలేటెడ్ ఆర్ గుడ్ ఫుడ్, గ్రెయిన్స్ ఎక్సెట్రా వాటి మీద పెట్టకపోతే దేనికి అన్నట్టు అనిపించింది. యాజ్ ఆఫ్ నౌ ఎక్కడైతే కల్వకుర్తిలో పండిస్తున్నారో అన్నీ, ఇంకా ఆ ఫామ్లో స్టే ఇవన్నీ స్టార్ట్ చేయాలి. ఈవెన్చువల్లీ ఒక ఫుల్ డే ఎక్స్పీరియన్స్ ఆర్ స్టే కూడా ప్లాన్ చేస్తున్నారు. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో రీచ్ అవుట్. ఒకవేళ మీకు కూడా విజిట్ చేసి ఏమైనా కంట్రిబ్యూట్ చేయాలి, ఐడియాస్ ఉన్నాయి మీ దగ్గర, ఆర్ లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, లేదంటే నేచర్లో దగ్గరగా ఉండాలి ఒక హాఫ్ డే ఆర్ ఫుల్ డే అనుకుంటే కూడా యూ కెన్ రీచ్ అవుట్ టు దెమ్. అండ్ అంకుల్కి రైతు రత్న అవార్డు కూడా వచ్చింది. అంటే ఒక మంచి పని చేసి వాళ్ళకి ఎక్నాలెడ్జ్మెంట్ చాలా తక్కువ సార్లు అవుతూ ఉంటుంది తెలియకుండా. అంకుల్తో మాట్లాడినప్పుడు కూడా అర్థమైంది ఏంటంటే ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఆర్గానిక్ అని పేరు పెట్టి చాలా జరుగుతూ ఉంటాయి, ఇట్స్ కామన్ కదా. బట్ ఇంత ఖచ్చితమైన మనిషిని నేను ఎక్కడ చూడలే అనిపించింది. వైష్ణవి వంశీ అంకుల్ని కలవక ముందు చాలా చెప్పారు, అంకుల్ని కలిసాక ఇంకా బాగా అనిపించింది. సో ఐఎమ్ షూర్ మీరు ఒకవేళ ఈ వీడియో చూసాక గచ్చిబౌలి స్టోర్ ఆర్ తెల్లాపూర్ స్టోర్ వెళ్తే ఏదో ఒక రోజు అంకుల్ కనబడితే మాట్లాడండి, మీకే అర్థమవుతుంది. నేను చెప్పేదంతా ఇంకా తక్కువే అనిపిస్తుంది మీకు ఫర్ షూర్. అండ్ మన మనస్తత్వాన్ని బట్టి వి అట్రాక్ట్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అని అంటూ ఉంటారు కదా. అలాగే అంకుల్కి వైష్ణవి వంశీ వీళ్ళిద్దరూ ఒక వరం అని అనొచ్చు. బికాస్ వీడియో చూసాక మీకు కూడా అర్థమవుతుంది. అందరికీ ఫార్మింగ్ చేసేయాలి లేదంటే నేను ఆర్గానిక్ వాడాలని అనిపిస్తుంది, కానీ అక్కడ ఉండి చూసుకోవడం గొప్ప విషయం. సో వాళ్ళిద్దరూ చేసినవని చెప్తుంటే అసలు ఎలా చేయగలుగుతున్నారు వీళ్ళు, ఎంత ఇన్స్పైర్ చేశారు ఇద్దరు. సో అంకుల్ నోట్లోంచి వచ్చిన పదాలు ఇవి. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి అయితే ఫామ్ని చూసుకుంటున్నారో అక్కడంతా మేనేజ్ చేసుకుంటున్నారు. నాకు సగం బీపీ ఇవన్నీ తగ్గిపోయాయి అని అన్నారు. ఐ షుడ్ థ్యాంక్ వైష్ణవి అండ్ వంశీ, యాక్చువల్లీ మీ అండ్ గౌతమ్. అండ్ గిరీష్ కూడా నెక్స్ట్ డే జాయిన్ అయ్యారు. వి ఫెల్ట్ సో గ్రేట్ఫుల్. అంటే మాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి వాళ్ళు అనుకున్నారు కాబట్టి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయగలుగుతున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. యా, హ్యాపీ వాచింగ్. ఎవరికి పెళ్ళయింది? ఎంగేజ్మెంట్ కాదు, 7th రోజు ఎవరు కలిసారు? నువ్వు దొరికిపోయావు. నీకు డేట్లు గుర్తుండవు, ఏం గుర్తుండవు, అన్ని నేనే గుర్తు చేయాలి, నేనే చెప్పాలి. ఇది యాక్చువల్ రియాలిటీ. ఇది 7th ఏం జరిగింది అని అడిగితే ఫస్ట్ కలిసాం, సోమవారం 7 ఫస్ట్ కలిసాం, ఫిబ్రవరి 7th మా ఎంగేజ్మెంట్ అయ్యింది. ఈ రెండు మర్చిపోయి 7th ఎవరికి పెళ్ళి అయింది? ఇవే అవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టి అవసరం లేని గుర్తు పెట్టుకుని నవ్వితే ఏమంటారు మీరే చెప్పండి కామెంట్స్ లో. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అయ్యింది. నవంబర్ 7th
ఒక వర్డ్, నా వర్డ్ ఒక పలికితే కాదు, పలికితే. పలికితేనే అన్నాను. పలికితే. కళ్ళు. ఈ గోట్ ఆఫెండ్. కళ్ళు. పళ్ళు. ఒక ఎక్సెల్ షీట్లో రాసేది మా షాచి అని ఒక రిక్రూట్ ఉండేవాళ్ళు. ఎవరు తప్పు పలికినా ఎవరు ఇది చేసినా ఎక్సెల్ షీట్లో వర్డ్స్ అన్ని రాసేవాళ్ళు. సో అలా సారీ. అండ్ వీఆర్ బ్యాక్ ఆన్ వీల్స్. సో దిస్ టైమ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ట్రిప్. వీఆర్ గోయింగ్ టు గెట్ ట్రిప్. తప్పుగా అనుకుంటారు. నషామే ట్రిప్ కాదు, వేరే ట్రిప్. అదేంటో చూపిస్తా కాసేపు. సోంబాస్ వెళ్తే అయింది. లోటస్ బిస్కాఫ్ ఇచ్చే లెజెండరీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంటే వాళ్ళని ఎప్పటికీ వదులుకో. థ్యాంక్ యూ ప్రీతమ్. యూ నో ద ప్రైస్ ఆఫ్ దిస్ బిస్కెట్? ఇది నాట్ ఫర్ సేల్ అంట. సేల్ కూడా లేదు ఇచ్చారంటే ఇంకెంత లెజెండరీ ఫ్రెండ్. ఎక్కడో కొట్టుకొచ్చాడు అనుకుంటారు. చెప్పు పైలట్ అని. మా ఫ్రెండ్ కెప్టెన్ ప్రీతమ్కి ఇచ్చారు. మాకు దయా హృదయంతో మా ఇద్దరికి ఇచ్చారు. బిస్కెట్ 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 ఏం బిస్కెట్? చిన్నప్పుడు తెలుసా గేము? బిస్కెట్ బిస్కెట్ ఏం బిస్కెట్? చాకో బిస్కెట్ అన్నాను. కాదు కదా, ఇంకోటి ఏదో ఉంటుంది. ఆహాహాహా బిస్కాఫ్. కెప్టెన్, ఇలాగే మీ దగ్గర ఉన్న స్నాక్స్ అన్ని కలిసినప్పుడు ఇస్తూ ఉంటే మీ ఇద్దరిని తిని లావు అవుతాం. ఆహాహాహాహా. చూడండి షుగర్స్ ఎంత ఉంటాయి, యాడెడ్ షుగర్స్ ఎంత ఉంటాయో. వాట్ ఆర్ యూ ప్రమోటింగ్? నేను వాళ్ళని తినమని అనలేదు. మాకు ఇచ్చాడు. ఒకసారి తినండి. ఎప్పుడో ఒకసారి తినండి. మొత్తం ఫీల్ మొత్తం మొదలెట్టాడు. ఎప్పుడో ఒకసారి. మా కోసం వైష్ణవి వంశీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళెవరో మీకు దొండకాయలు. దొండకాయలు అయ్యా అయ్యా అయ్యా, నా ఫేవరెట్ వెజిటబుల్ అయ్యా. అలా రోడ్డు మీద పడేయకుండా అయ్యా. ఏ వెజిటబుల్ తీసుకెళ్ళినప్పుడు వేస్ట్ అవ్వకూడదు, కానీ దొండకాయలు అసలు వేస్ట్ అవ్వకూడదు. నా ఫేవరెట్. అన్న దొండకాయలు పడిపోతున్నాయి. బ్రో ఇట్ డజంట్ గివ్ ఎ డామ్ అబౌట్ దొండకాయలు. యా యూ షుడ్ బి వరీడ్ బికాస్ కష్టపడి పండించిన వాడు. దొండకాయలు సార్. బెండకాయలు తింటే మ్యాథ్స్ రాదు అనేవాళ్ళు. బెండకాయ తినేది. బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది అనేవాడు. రాదు. సారీ వస్తుంది అనేవాళ్ళట. నేను బెండకాయ తిన్నా, వచ్చాయి మార్కులు, కానీ బెండకాయల వల్ల వచ్చాయా? నేను చదివితే వచ్చాయి. భూమి మీద ఏది ఊరికే పండుదో నాకు. యా స్కాఫ్. సన్ అండ్ మదర్. మదరేగా సన్ అండ్ మదర్ కాకపోతే ఇంకేమవుతుందా? ఫాదర్ అవ్వచ్చు కదా. అది ఫీమేల్ అని కనిపిస్తుంది. చూడండి ఇంతసేపు ఆడావు దాంతో. గౌతమ్ ఇంతసేపు కనుక్కున్న పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళ వంశం వీళ్ళ వంశం ఎంతసేపు కనుక్కొని ఇప్పుడు చెప్పు. హౌ ఆర్ ది రిలేటెడ్? సన్ అండ్ మదర్. ఈ ఎవరు సన్ ఎవరు మదర్? అది సన్ మదర్. అమ్మాయి ఇది మీకు చూడడానికి ఇట్లా పిచ్చి మొక్కలా కనబడినా ఇది లెమన్ గ్రాస్. టీ చేసుకుంటారు. వాసన అయితే ఏ సాంగ్ ఏంటి ఇప్పుడు పాడింది? స్మరణి.
పూటకొక్క విషమేయగా 3 నెలల నాటకానికి కాలమే మారినగా కాలాలే మారనివాడు కోట్ల కొద్ది వేటలు చింత మట్టి పెట్టేలా అంతవరకు గుర్తుంది. పాడితే అట్లుంటుంది మరి. And Gautam is now explaining us what is గ్రాఫ్టింగ్. Explain. సో 2 డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ సేమ్ స్పీసీస్ ఉన్నప్పుడు స్టెమ్ని కొంచెం ఎక్స్పోజ్ అయ్యేలాగా కోసి ఇంకో స్టెమ్ కూడా అలాగా కోసి ఎన్ను పెడితే ఇది రూట్స్ నుంచి తీసుకునే సప్లై ఆ కొత్త మొక్కకు వచ్చి హైబ్రిడ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒకటే ఉన్నా ఇది ఒక టైప్ ఆఫ్ మ్యాంగో, ఇదో టైప్ ఆఫ్ మ్యాంగో, ఇది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు గ్రాఫ్టింగ్. ఇక నేను చాలా బేసిక్గా చెప్పాను, ఇప్పుడు 3వ క్లాస్ 4వ క్లాస్ చదువుకుంది. దాని తర్వాత చాట్ జీపీటీ చూసి బాగా రాంగ్ చెప్పాడు. బేసిక్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాంగోస్ ని ఒకే రూట్ ద్వారా పండించడం. నేనైతే లెమన్ గ్రాస్ లెమన్ కలుపుతా గ్రాఫ్టింగ్. ఆ ఫస్ట్ నిమ్మకాయ నీకే పెడతా. ఆల్ ద బెస్ట్. అంటూ ఉంటావు కదా, నాకు నిమ్మకాయ తోట కావాలి, నిమ్మకాయ తోట కావాలి. లెమన్ గ్రాస్ నువ్వు ఫిల్టర్ వేసావు అనుకుని లేకపోతే దాని గురించి చెప్పు. నువ్వే చెప్పు గ్రాఫ్టింగ్ గురించి కూడా. ఎందుకు దీన్ని నేను ఇన్ని చెప్పమన్నా వంశీ అడమల్ల. మల్టీ కలర్ చెప్పు, ఫాస్ట్ చెప్పు. ఇందాక అలాగే చెప్పాను గ్రాఫ్టింగ్ చెప్పేటప్పుడు. చెప్పు అదేంటి చెప్పు. మల్టీ కలర్ కార్న్ అంటే చూసిన గణపతులు తెలియదు అనుకుంటావు ఏంటి? అది మల్టీ కలర్ ఉందని తెలుస్తుంది మాకు. యాక్చువల్లీ ఇందాక వెళ్ళా ఏం చెప్పారు నీకు తెలియదు కదా. కలర్స్ ఇన్ఫ్యూజ్డ్ కాకుండా జనరల్ గానే నేచర్ లో ఫామ్ అయిన కలర్స్. ఈ మొత్తం కార్న్ కాబ్ లో ఏ ఒక్క సీడ్ పెట్టినా మళ్ళీ ఇలానే వచ్చేస్తుంది. ఇప్పుడే ఎడ్యుకేట్ అయ్యాను. ఇది ఏమి హైబ్రిడ్ కాదు. ఈ ఒక్క సీడ్ వేసినా కూడా ఇలా వస్తుంది. బీహార్ వెరైటీ అని ఇలా మల్టీ కలర్ వస్తుందట. అదేందా, అదే మ్యాజిక్, నేచర్ మ్యాజిక్. గౌతమ్ అని ఉందిరా, కానీ జీఓయు టీఏఎం ఉండాలి. కాదు, ఎవరైతే పండించారో ఆయన రాసారా ఏంటి? లేదు, వెస్ట్ గోదావరిలో ఏదో అగ్రికల్చర్ యూనివర్సిటీలో స్వీట్ పొటాటో టైప్స్ ఆఫ్ స్వీట్ పొటాటో డెవలప్ చేశారన్నమాట. ఓకే, ఒక్కొక్క బెడ్ లో ఒక్కో 16 టైప్స్ ఉంటాయి. ఒక్కో బెడ్ లో ఒక్కో టైప్ ఆఫ్ స్వీట్ పొటాటో వస్తుంది. ఇది దీనికి గౌతమ్ అని పెట్టారా? డిఫరెంట్ షేప్, డిఫరెంట్ అట్లా. ఓ, పూసా సాహిబ్. మనుషుల పేర్లలా ఉంటాయి. గౌతమ్ ఒక్కడి పేర్లే అయితే స్పెషల్ అందరివి ఉన్నాయి మరి. స్వామి, శంకర్, కాంధాన్, జేద్. వెరీ ఇంట్రెస్టింగ్. సౌరిన్. అరే వా. ఇట్లా ఇది ఉంది కదా, ఇది కంప్లీట్ ఎండిపోతే ఇంకా అయిపోయింది. ఓకే, ఇట్లా పింక్ ఉంటే వేయకూడదు. ఓకే, ఓకే, ఇంకా అవ్వాలి. బట్ ఇట్లా వచ్చేసి సో నైస్. ముట్టుకుంటే ఏమైనా అవుతుంది అంటే నేను పంటకి గోరు చిక్కుడికి ఏమో నిమ్మకాయ వేసి తింటాం కదా. చాలా లైట్ గా ఉంది వెయిట్. దేశీ వెరైటీ అంటే ఇది ఆల్మోస్ట్ గొల్లగా ఉందేమో అన్నంత వెయిట్ తక్కువ ఉంది. దేశీ వెరైటీ గోరుచిక్కుడు చిన్న చిన్నగా వస్తాయి. అవునా? అవును, పొడుగ్గా ఉంటాయి కదా. హైబ్రిడ్. అక్కడ చాలామంది ఫామ్లో వర్క్ చేసేవాళ్ళు బీహార్ నుంచి
వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఎంత కైండ్ పీపుల్ అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసాము. అది మీరు వ్లాగ్లో ఇంకొంచెం ముందుకెళ్ళకి చూడొచ్చు. బట్ ఐ ఫెల్ట్ సో గుడ్ మీట్ దెమ్, హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ దెమ్. అండ్ దెన్ ఇలాంటి ప్లేస్కి ఇలాంటి కైండ్ హార్టెడ్ పీపుల్ ఉంటే ఇంకా పెద్దగా హెల్ప్ అవుతుంది అనిపించింది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాక. రేపు ఆ పండగ దాని నుంచి ఏమొచ్చినా నాకే ఇస్తా అంటే పెడతాను. ఊరికే అంతేనా అంటే అంత ఇజ్ ఇట్? मैं किधर डालूं एक? किधर किधर? हाँ उतना ही ఇగో అక్కడ రాయాలి శ్రీప్రియ అని అందరిలాగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. అంతే కదా ఉంటుంది కదా. అటువైపు ఉందా పురుగు? ఇటువైపు ఓ ఇటువైపు ఉన్నాయి అసలైనవి. ఓకే. మీకు తెలుసా కలుపు మొక్కల్ని వయ్యారి బామ అంటారని? ఐ నెవర్ హర్డ్ బిఫోర్. అండ్ దిస్ ఇస్ అ బేబీ క్యారెట్. యాక్చువల్లీ పండలేదు ఇంకా, ఎర్లీగా వచ్చేసింది. కానీ ఈ వెరైటీకి ఏంటంటే దాని లీఫ్ కూడా ముళ్ళు ఉంటాయి. దేశీ వంకాయ జాగ్రత్త. ఓకే. ఎప్పుడు చూడలేదు. ఇవి కూడా దేశీ. ఇది దేశీ మళ్ళీ ఇది ప్లస్ ఈ లాంగ్ దేశీ గ్రీన్ లాంగ్. మొత్తం 7 వెరైటీస్ ఉంటాయి. 1 2 3 4 5 6 7. ఓ అవైతే ఇది ఇంకా ఇవి వంకాయ బజ్జీ చేస్తూ ఉంటారు అనుకుంటా. స్టఫ్ కర్రీ కూడా ఆ టైప్. అంటే నేను వెళ్ళిన చాలా తక్కువ ఫామ్సే, కానీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే సీక్వెన్స్లో చూసుకుంటే రైట్ సైడ్ క్యాబేజ్, దాని తర్వాత కొన్ని ఫ్లవర్స్, దాని తర్వాత కార్న్, ఏదో ర్యాండమ్గా అలా ప్లాన్ చేసింది కాదు. ఒకదాని పక్కన ఒకటి ఉండడానికి కూడా చిన్న చిన్న బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అది చాలా బాగా అనిపించింది వాళ్ళు చెప్పినప్పుడు. అరే హాత్ సే పకడ్ రే. ఓ మై గాడ్ గౌతమ్, అరే పకడ్తే పిండు. అది భయమే లేదు. అదే అయ్యో ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది? నీకు భయం లేదా? హలో అది 5. అమ్మ బాబోయ్ కొరుకుతుందా? మహా అయితే కదులుతుంది అంతే, ఏం కొరకలేదు. అమ్మే నా దగ్గర తీసుకొచ్చి. హలో ఆర్ యు ఇన్ దేర్? హలో ఎక్స్క్యూజ్ మీ. తెలియదు అన్న మొహంలో పెట్టాను. వీరే రాదెవరు అదాడు బుడ్డిగా సిగ్గుపడుతుంది. పానీ మీద చూడు వెళ్ళిగా. అయ్యో 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 అస్సలు భయంలో చూసావు గౌతమ్. గౌతమ్ ఇందులో సెసమి గ్రౌండ్ నట్ అవన్నీ చేస్తారట. ఇక్కడ వేసేసి ఎద్దు తిరుగుతూ ఉంటుంది. ఆయిల్ ఇక్కడ నుంచి ఇక్కడ నుండి తీసుకొస్తారు. ఓహో కృతికా నక్షత్రంకి ఒక చెట్టు అట్లా. నా శతభిషం. ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క నక్షత్రం ఉంటుందంట. అంటే ఇప్పుడు పుబ్బా నక్షత్రం అని చెప్పి రాసి అక్కడ ఒక ప్లాంట్ పెట్టారు కదా, అలా ఎవ్రీ నక్షత్రంకి ఒక ప్లాంట్ ఉంటుంది. నిజంగా మా నాన్న అంటారు జాను ఎగ్జాక్ట్ ఎప్పుడు పుట్టిందో టైం డేట్ తెలుసు అనమాట. సో మా నాన్న జాను జాతకం కూడా చూస్తారు. ఇస్తరాకులు వేసేది. అవునా? బయట చేస్తారు కదా విస్తరాకులు. దాంట్లో మేము మొన్న అనుకున్నాం విస్తరాకులు చేయించుకోవాలి. అలాగా ఇదేంటి పురుగా? మామూలుగా న్యాచురల్గానే కొట్టేస్తాయి అనమాట. ఇక్కడికి వాటర్ ఫెసిలిటీ లేదు అసలు ఈ ఏరియాకి. అవునా? అంతే కదా సర్వైవ్ అవుతా ఉంది. ఇదివా గౌతమ్ శతభిషం ఎందుకు సాధించాడు? చూడు సాధించాడు. అది మళ్ళీ ఓపెన్ కావా?
అవుతాయి. మళ్ళీ టచ్ చేస్తే కృతిక మేడి ఆయన నక్షత్రం అనమాట. సో ఆయన షాప్ పేరు ఇది ఉంటుంది. ఓహో అదే సెట్ చేశారు. మేము కింద జీడి తీసి పైన తీసేవాడు. వంశీ మీకు మా మీద లవ్ ఉంటే ఒక క్యాష్ తీసుకోరా. ఇక్కడ ఫుల్ అయినట్టుంది పెద్దది. ఊరికే అన్న లాగా దవ్వకపోతే వచ్చేసిందా? ఏహే కాకపోతే నోరు పులుస్తుంది తింటే. అమ్మ వద్దులే. ఏంటి అంతలా ఉంది అది? లోపల క్యాష్ ఉంటుంది. దీని లోపల ఉంటుంది షెల్. అది ఇది ఫ్రూట్. నీకు నా మీద ప్రేమ ఉండే చేసుకోవాలి. ఇదే ఇంత మెత్తగా ఉంది. భలే ఉంటుంది లోపల. తింటారా? అలా వస్తుంది. నాదికి చిన్న పులుసు ఉంటుంది. బాగుందా? నేను ఎప్పుడో శ్రీప్రకాష్ కవిరాని స్కూల్లో ఉన్నప్పుడు పార్తీపురంలో తినేవాళ్ళం ఇలాగా తోటలకి వెళ్ళి. Hey pomegranate, why are you so costly? Because I keep you healthy. And today health is very costly. ఇంత చిన్నది ఉంటుందా? అదే ఇంకా అంత పెద్దది అవుతుంది అనమాట. అదే ఇవేంటి దొండకాయలా? దేశీ దొండకాయలు యాక్చువల్లీ అంత లావు. పొటల్స్ కాదు కదా ఇవి. కార్ని దీంతో దొండకాయ కూర చేస్తే ఫ్రై. నేతి బీరకాయ ఇంత చిన్న చూడలేదు ఎప్పుడు. ఎంత బాగున్నాయో. ఇది నార్మల్ బీరకాయలే. అట్లే పెరిగింది. అవి కూడా న్యాచురల్ కలర్సా? ఆహా అర్రే చాలా రిచ్. హ్యాపీ బిలేటెడ్ హోలీ. స్మెల్ వెరైటీగా ఉంది. సీడ్ అబ్బో గౌతమ్ అంతా పూసుకున్న వాసనరా. మంచిదే న్యాచురల్. న్యాచురల్ ఎండిపోతే ఈ సీడ్ అన్నమాట. హ్యాపీ హోలీ. ఇది ఈ నెయిల్ పాలిష్ మాత్రం నేను పెట్టుకోలేదు. నాకు దీనికి సంబంధం లేదు. ఇది ఆవిడే పెట్టింది. బచ్చలిలో 2 టైప్స్ ఉంటాయి. ఇది తీగ జాతి అన్నమాట. ఇట్లా క్రీపర్ లాగా పెరిగిద్ది. ఒకటి నార్మల్ ల్యాండ్ పైన. వీటిలో మళ్ళీ ఇది పింక్ కదా, వైట్ కూడా అక్కడ ఉన్న ఇది తోటకూర. అవునా? ఇట్లా సీడ్స్ దాకా వదిలేస్తాం అనమాట. సీడ్స్ మేమే డెవలప్ చేసుకుంటాం. ఓకే ఇవే తోటకూర సీడ్స్ అవి ఉన్నాయా బ్లాక్. అమ్మ వాటిని ఎలా ఫిల్టర్ చేస్తారు వేసేటప్పుడు? చాటతో. ఓకే ఓకే. షేక్ దాంట్లో సీడ్స్ ఉన్నాయా? అట్లా పడేసినారు. వెళ్ళి బీరకాయ పండిద్దామా? ఇప్పుడు బీరకాయ చూసాను ఇక్కడ ఎక్కడో క్రాస్ అవుతూ. ఇదిగా అదే గౌతమ్ నీ సాలడ్స్లోకి మై ఫేవరెట్ టొమాటోస్ ఉంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఎన్నున్నాయి చూసావు గౌతమ్? అన్ని టొమాటోస్ ఏరా. మన దగ్గర కింద మొన్న మేము యాక్చువల్గా ఊకట్లో ఊరికి Gautam, you should take a photo of him. He's in the middle plucking. కాకరకాయలా భయ్యా? నేను తిననా? ఇదేంటి తెల్ల తెల్లది? నేను తిన్న తీయట్లేదు కదా. బాగానే ఉంటుంది. బాగా లాస్ట్లో అంతా నమిలిన తర్వాత బాగా టేస్ట్ కావాలంటే ఒక మిర్చి మిడిల్లో పెట్టాం. బాగుంది. ఏ పానీపూరిలో ఉంటుంది కదండి. పానీపూరి ఎందుకు అనుకుంటా? లేకపోతే ఏంటి ఏంటి డెలిషియస్ గా ఉండాలని. డెలిషియస్ గా పొడగంటి కిళ్ళి తినడం తినేస్తున్నాడంటరా. నేను పుదీనా తింటా చూడు. ఓ పుదీనా ఇవన్నీ సీడ్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ దానికి మీకు ఐడియా ఉంటుంది. పప్పు కంటికి మంచిది. వైట్ షర్ట్ రా గుర్తే నాకు. గౌతమ్ నేను క్యాప్ కూడా కావాలనే పెట్టుకున్నాను గుర్తుంటుంది.
నాన్న జ్ఞాపకాలు కొన్ని చూడు, జ్ఞాపకాలు నాకు చొక్కా చేస్తాడు వీడు. చెప్తారా నీకు, ఏదో ఒక రోజు నీకు ఉంటుంది కదా నచ్చింది, దాని నిండా అంతా పూసి జ్ఞాపకాలు అంటే వదిలిపోతుంది నీకు. ఇది నేతి బీరకాయ. ఇట్లా కొన్ని సీడ్స్ వదిలేసి డ్రై అయిన తర్వాత ఈ సీడ్స్ మేము తీసుకుంటాము. లూఫా అయిపోయిన తర్వాత ఈ లూఫా షాప్లో సేల్ చేస్తాం. బీన్స్ దీంతోనే చేశాను. నేను అన్నది రాజుల చిక్కుడు. యూ గైస్ రిమెంబర్ ఒక వీడియో చేసా, దీని చెమ్మకాయ తమ్మకాయ నా బురకాయ అంటారని, అది వెజిటబులే. యాక్చువల్గా ఇప్పుడు దొండ ఉంది కదా ఇది, ఇప్పుడు దీన్ని స్టెమ్స్ కట్ చేసుకొని పెట్టేసుకున్నా కూడా వచ్చేస్తుంది. దీని దొండకాయ అది. ఓ చిన్న వచ్చాయి కదా. హలో కెప్టెన్. హే, మీకు తెలుసా మేల్ పపయా ప్లాంట్స్ ఓన్లీ ఫ్లవర్స్ ఇస్తాయని, ఫీమేల్ పపయా మాత్రమే పళ్ళు ఇస్తుందని. మన జనరల్గా ఫ్లవర్స్ అన్నాక ఫీమేల్ పెట్టుకుంటారు అని ఒక ఎలా వస్తుందో, ఆ ప్లాంట్స్లో ఆపోజిట్ ఉన్నప్పుడు వావ్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. వాళ్ళు మంచి న్యాచురల్ లాగిస్తున్నావుగా. తూకో మొత్తం సో గుడ్. కొంచెం లెమన్ ఫ్లేవర్ వచ్చిందండి నిజంగా. అందరం పాండిచేరి వెళ్ళాము ఒక రోజు ఈవినింగ్. గిరీష్, నేను ఒక బైక్, వైష్ణవి వంశీ ఒక బైక్. ఇక్కడ బాగుంది. మనకు ఆ కలర్ కాదా? ఇక్కడ బాగుంది. ఈ కలర్ని అవును, ఆరెంజ్ ఇస్తుంది కొంచెం. అవును, పౌడర్ వేసుకుంటే అది చూడు, ఇదిగో. వావ్. ఇది ఎర్లీ స్టేజ్, బట్ సీడ్స్ అది మిక్సీ కొట్టేది వాడతారు. ఇంకా చూడు. అబ్బా అదిరింది. వైష్ణవి అయితే భలే వచ్చింది. సో గుడ్ టు నో. ఇది దీంతో పౌడర్ వస్తుంది, ఇది హార్డ్ ఉన్నాయి. కానీ ఎక్కడ మీకు ఇంత క్వాలిటీ దొరకదు. ఖచ్చితంగా కెమికల్స్ ఉంటుంది. చాలా బాగా వచ్చింది. వైష్ణవి మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అయితే. చాలా బాగా వచ్చింది. ఇంకా చూపించడానికి చాలా ఉందన్నమాట. ఇప్పుడు మేము చూడబోతుంది, మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపించబోయే ప్లేస్ చాలా ప్రెషస్ అనొచ్చు. బికాజ్ వైష్ణవి అండ్ వంశీ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక లెవెల్కి తీసుకొచ్చారు. అందుకని ఈ వీడియోస్ అన్నీ కట్ చేసేసి క్రిస్ప్గా చూపించేద్దాం, 2 పార్ట్స్ ఎందుకు అని కాకుండా డీటెయిల్డ్గా ఆ ప్లేస్కున్న న్యాచురాలిటీని యాజ్ ఇట్ ఈస్ చూపించాలని చెప్పే సెకండ్ పార్ట్లో రిలీజ్ చేద్దామని ఇక్కడితో కట్ చేసిన. ఐ విల్ సీ యూ గైస్ సూన్.